వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ గైడెన్స్లో డిఫరెంట్ జనరల్ స్టడీస్ పేపర్స్ గురించి వివరించడం జరుగుతుంది. మై నేమ్ ఈస్ బైరా శివపుత్రాజు, డైరెక్టర్ స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ, గుంటూరు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ ఆగస్టులో 22nd, 23rd, 24th, 25th బిగిన్ కాబోతుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో పేపర్ 5th అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పేపర్. ఇది ఎంత కీలకమైందంటే క్యాండిడేట్ యొక్క ఎబిలిటీ అంతా కూడా ఈ పేపర్లోనే వ్యక్తమవుతుంది అనమాట. ఎకానమీ లాగా, హిస్టరీ లాగా, అదర్ సబ్జెక్ట్స్ లాగా దీనికంటూ ఒక పర్టికులర్గా ఒక సిలబస్ అయితే ఉంది, కానీ దీనికి ఒక బుక్స్ అనేవి ఒకసారి లభించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ వీడియో నేను చేస్తుంది తెలుగు మీడియం వాళ్ళకి. తెలుగు మీడియంలో మెయిన్స్ రాసేవాళ్ళు ఈ యొక్క ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటి పేపర్ 5th ఎలా చదవాలి, పుస్తకాలు ఎక్కడ సేకరించుకోవాలి, ఏమి అవైలబిలిటీ ఉన్నాయి, దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి మనం చూసినట్లయితే, ఈ పేపర్ రాయాలంటే అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ ఈ పేపర్ రాయాలంటే మనకి ఏ సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి అని గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా నేను ఏమంటానంటే ప్రభుత్వ పాలనా శాస్త్రము మీద అవగాహన పెంచుకోవాలి. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. ప్రభుత్వ పాలనా శాస్త్రము పారిశ్రామిక విప్లవానంతరము 19th centuryలో ముఖ్యంగా కూడా ఎలా డెవలప్ అయ్యింది. ఇది 1887 నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్. ఇండస్ట్రియల్ సొసైటీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చినటువంటి సబ్జెక్ట్. ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉండేది, లీడర్షిప్ ఎట్లా ఉండేది, అక్కడ ఎటువంటి పద్ధతుల ద్వారా ఉత్పత్తులు చేపట్టారు, అక్కడ ఎటువంటి పద్ధతుల ద్వారా ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అనేది కొనసాగింది అనే అంశాల మీద అవగాహన ఉండాలి. ఆ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే భారతదేశ పరిపాలన. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం వేరు, రాజకీయ వ్యవస్థ వేరు, భారతదేశ పరిపాలన వేరు. పరిపాలన అనగా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి గవర్నెన్స్ అని చెప్పేసి ఇంకొక మాట మనకు వస్తుంది. గవర్నెన్స్ అంటే మీకు గతంలోనే చెప్పారు, పరిపాలనలో లీడర్స్ తీసుకునేటువంటి నిర్ణయాలను ఆచరణ సాధ్యం చేసేటువంటి విధానాన్ని గవర్నెన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనకి రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగము, పరిపాలన మరియు డెసిషన్ మేకింగ్, సామాజిక న్యాయం, ఈ అంశాల మీద బాగా మనకి పట్టు ఉండాలి. దానికి గాను ముందు ఎథిక్స్ పేపర్ను మనం క్రాక్ చేయాలి అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రంని బాగా అధ్యయనం చేయాలి. తర్వాత ఫిలాసఫర్స్ని మనం గ్రహించాలి. అంటే దీనికి మనం ఏం చేయాలంటే గ్రీకు నగర రాజ్యంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్, ఎందుకంటే ప్రాచీన ప్రపంచ చరిత్రలో జ్ఞానము విజ్ఞానము ఎక్కడ పుట్టింది అంటే గ్రీకు రాజ్యంలోనే పుట్టింది. అంటే సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. ఆ తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు రావడం జరిగింది. అంటే సోషల్ థింకర్స్, అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్, పొలిటికల్ థింకర్స్, ఎకనామిక్ థింకర్స్, వీళ్ళందరి మీద కొంచెం అవగాహన పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలంటే మనకి తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలాసఫర్స్ని మనం చదవగలగాలి. థామస్ హాబ్, జాన్ లాక్ రూసో మనకి మధ్యయుగం దాటిన తర్వాత వచ్చిన వాళ్ళు. ఇంకా మోడర్న్కి వచ్చినప్పుడు అంటే మత సంస్కరణోద్యమం, భారతదేశంలో మత సంస్కరణోద్యమం, అమెరికాలో మత సంస్కరణోద్యమం, చైనాలో మత సంస్కరణోద్యమం, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మనకి మత సంస్కరణోద్యమాలు జరిగింది. అంటే దానికి ఏంటంటే మనకున్నటువంటి బుద్ధిజం, జైనిజంతో పాటు జుడాయిజం, కన్ఫ్యూషిజం, ఇస్లాము, ప్రపంచంలో ఉన్నటువంటి పారసిజం, అనేక మతాలను కూడా మనం అధ్యయనం చేయాలి. తర్వాత ముఖ్యంగా కూడా ఇక్కడ హిస్టరీ, మనకి భారతీయ చరిత్రలో, ఆధునిక భారతీయ చరిత్రలో ఉన్నటువంటి రిఫార్మర్స్ మూమెంట్ని మనం అధ్యయనం చేయాలి. అంటే మనకి మత సంస్కరణోద్యమంలో వచ్చినటువంటి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, ప్రార్థనా సమాజం, తర్వాత అలీఘర్ యూనివర్సిటీ, సో ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ, కేశవ చంద్రసేన్ కానీ, రాజారాం మోహన్ రాయ్ కానీ, రామకృష్ణ పరమహంస కానీ, స్వామి వివేకానంద కానీ. ఇంకా మోడర్న్కి వచ్చినట్లయితే మనకి రోల్ ఆఫ్ గాంధీ, స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ యొక్క పాత్ర ఏంటి, గాంధీ యొక్క జీవిత చరిత్ర ఏంటి, అలాగే స్వామి వివేకానంద, అంబేద్కర్, జయప్రకాష్ నారాయణ్, ఎంఎన్ రాయ్, ఇలాంటి లీడర్స్ ఎక్కడ, జవహర్లాల్ నెహ్రూ,
ఇలాంటి లీడర్స్ యొక్క వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ వారి యొక్క వీటిని కూడా మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఫిలసాఫికల్ థింకర్స్ అని చెప్పేసి క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. దీనికి మనం భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకాలు తెలుగులో లభిస్తున్నాయి, చదవాలి. పరిపాలనా శాస్త్రానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ లెవెల్ పుస్తకాలు ఉన్నాయి, ఎంఏ లెవెల్ పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు ప్రాథమికంగా అట్లానే పొలిటికల్ థాట్ కూడా చదవాలి. బిఏ లెవెల్లో ఉన్న పొలిటికల్ థాట్, ఎంఏ లెవెల్లో ఉన్న పొలిటికల్ థాట్ కూడా చదవాలి. ఇప్పుడు మనకి పొలిటికల్ సైన్స్ పుస్తకాలు, అదేవిధంగా ప్రభుత్వ పాలనా శాస్త్ర పుస్తకాలు, చరిత్ర పుస్తకాలతో పాటు ఇంకా మనకి అవైలబిలిటీ ఏమున్నాయంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రత్యేకంగా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మీద, అంటే మానవ నైతిక విలువల మీద ఇంటర్మీడియట్లో అకాడమీ కూడా బుక్ వేశారండి. ఆ బుక్ బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు అది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. రెండు, శ్రీ అనంత పద్మనాభయ్య గారు అని చెప్పేసి ఆయన ఈ యొక్క సివిల్ సర్వీసెస్ మీద విస్తృతమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మనకి ఇంటర్వ్యూస్ కూడా మనకి యూట్యూబ్లో లభిస్తుంటే ఆయన ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మీద ఒక బుక్ రాశారు, తెలుగులో లభిస్తుంది. అది మనకు బాగా ఉపకరిస్తుంది. తర్వాత ఏకేఎస్ అనేటువంటి ఒక సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తెలుగులో నైతిక విలువల మీద ఒక బుక్ వేశారు. ఈ మూడు పుస్తకాలు మనకి తెలుగులో అందుబాటులో ఉన్నాయి. వీటికి పాటు మనం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, అంటే మనకి యాంటీ కరప్షన్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, విజిలెన్స్ కమిషన్ కానీ, తర్వాత వచ్చేసి మనకి ఇంకా పరిపాలనా సంస్కరణలకు సంబంధించినటువంటి సిఫార్సులు కానీ, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, వీటన్నిటిని మనకి ఎంత ప్రభుత్వ పాలన చేస్తున్న భారతదేశ పాలన మీరు స్వతంత్ర కాలానికి ముందు నుంచి, అంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి నేటి వరకు చూసుకుంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. తర్వాత దీంతో పాటు గవర్నెన్స్ ప్రత్యేకంగా చదవాలి, సోషల్ జస్టిస్ ప్రత్యేకంగా చదవాలి. ఈ సోషల్ జస్టిస్ గవర్నెన్స్ ద్వారా, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా మనం సత్వరంగా సేవలు ఎట్లా అందించగలము, సిటిజన్ సెంట్రిక్ సోషల్ సెక్యూరిటీ, తర్వాత కార్పొరేట్ సెక్యూరిటీ, వీటన్నిటి కూడా అధ్యయనం చేయాలన్నమాట. ఇవన్నీ అధ్యయనం చేసినట్లయితే మనం ఈ యొక్క ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ పేపర్ని చాలా చక్కగా రాయగలుగుతాం, మంచి మార్కులు పొందగలుగుతాం. తెలుగు వాళ్ళకు కూడా అంటే మంచి అవకాశం దీంట్లో ఉందండి. చాలామంది కూడా మెటీరియల్ అవైలబిలిటీ లేదని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. అటువంటిది ఏమీ కాదు. ప్రాథమికంగా నేను చెప్పినటువంటి పుస్తకాలు సేకరించి మీరు చదివినట్లయితే దీన్ని అద్భుతంగా రాయొచ్చు. దీంట్లో వచ్చేటువంటి కేస్ స్టడీస్ కూడా బాగా అర్థం చేసుకొని సందర్భాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, యాజ్ ఏ మేనేజర్, యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అని అడుగుతాడు. నువ్వు అడ్మినిస్ట్రేటర్, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? నువ్వే ఒక బ్యాంకు మేనేజర్ అయితే ఒక ప్రాబ్లం వచ్చింది బ్యాంకులో, ఈ కాంటెస్ట్లో నువ్వేం చేస్తావు? మన కంక్లూజన్ ఏంటి, మన ఇంటర్ప్రిటేషన్ కేస్ స్టడీస్ రాయాలండి. ఈ కేస్ స్టడీస్, ఈ సబ్జెక్టు, ఈ ఫిలాసఫీ, ఇదంతా కూడా మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఎంపతి, సింపతి, కంపాషన్, ఈ కీవర్డ్స్ మొత్తం పట్టుకొని బాగా విస్తృతమైన అవగాహన మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పేపర్లో 250కి చాలా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది, మంచి ర్యాంకులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.